మోషే గారిని తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఇద్దరు ఐగుప్తీయులు కొట్టుకుంటూ ఉంటుంటే ఈయన వెళ్ళి కొట్టుకోవద్దయ్యా, ఆగండి అయ్యా అని చెప్తాడు. నువ్వు చెప్పేది ఏంది నాకు అని చెప్పి ఐగుప్తుడు వెనక్కి నడతాడు. నన్నే వెనక్కి నడతావా, నేను రాజకుమారుణ్ణి అని చెప్పి మోషే గారు ఏం చేస్తారు, ఐగుప్తుని చంపేస్తాడు. చంపేసి వెంటనే పాతేస్తాడు కింద. ఒక ఐగుప్తుడు ఇజ్రాయేలీయుడితో యుద్ధం చేస్తాడు, కొట్టుకుంటా ఉంటాడు. సో ఆ ఇజ్రాయేలీయుడు పారిపోతాడు. పారిపోయి ఎంతమందికి చెప్పాడో తెలియదు కానీ పారిపోయాడు. తర్వాత రోజు అట్లాగే ఇద్దరు ఐగుప్తీయులు కొట్టుకుంటున్నారు. మోషే వెళ్ళి మళ్ళీ అయ్యా కొట్టుకోవద్దు, ఎందుకు అయ్యా కొట్టుకుంటున్నారు అంటే, ఇప్పుడు మేము నువ్వు చెప్పింది అనకపోతే నన్ను అప్పుడు ఐగుప్తుని చంపేసినట్టు మమ్మల్ని కూడా చంపేస్తావా ఏంది అన్నాను. అది విని ఆయన భయపడి పారిపోతాడు. ఆయన పారిపోకుండా, లేదు నేను చంపలేదు, నువ్వు చూసావా, మీరిద్దరు ఇప్పుడు కొట్టుకుంటున్నారు అని చెప్పి వాదిస్తే